ఆయేషా మీరా అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించింది సీబీఐ. సీబీఐ కోర్టు ముందు తల్లిదండ్రులు విలపించారు. తెనాలిలో అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 2019లో రీపోస్ట్ మార్టం కోసం శరీర అవశేషాలను సేకరించింది సీబీఐ. కేసు మూసివేయడంతో శరీర భాగాలు ఇవ్వాలని కోర్టును కోరారు ఆయేషా మీరా పేరెంట్స్. కోర్టు ఆదేశాలతో శరీర భాగాలు అప్పగించారు సీబీఐ అధికారులు. బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాకి సంబంధించిన ఈ కేసుకు సంబంధించి ఎవరు నిందితుడు అనేది తేలకుండానే మొత్తం విచారణ కూడా ముగిసిన నేపథ్యంలో ఆ ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పి ఒకవైపున ప్రజా సంఘాలు కూడా కోర్టు సమీపంలో ఆందోళన కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రజా సంఘాల నేతలు కూడా ప్రస్తుతం ఏదైతే సిబిఐ కోర్టు ఉందో ఆ కోర్టు ఆవరణలో ఆందోళన కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయేషా మీరా తల్లిదండ్రులు అడిగినటువంటి ఎవరైతే హంతకుడు ఉన్నారో అతని మీద ఎవరిననేది ఇంతవరకు పట్టుకోలేదు, సిబిఐ విచారణ కూడా తేలలేదని ఆందోళన చేస్తున్నప్పుడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం. ఏంటి మేడం, ప్రధానంగా ఏమి డిమాండ్ చేస్తూ ఉన్నారు మీ ఆందోళన ద్వారా? ఆల్రెడీ కేసు క్లోజ్ చేస్తే సిబిఐ తీర్పు సిబిఐ సత్యంబాబుని నిర్దోషి అని చెప్పారు. ఆ తర్వాత అసలు దోషులు ఎవరో కనుక్కోవాలా. ఆ రకంగా ఈ రోజున ఆ పేరెంట్స్ మొదటి నుంచి చెప్తున్నారు సత్యంబాబు కాదు, దోషులకి శిక్షలు పట్టలేదు, నిర్దోషులుగా ఉన్న వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళని తీసుకుపోయి అరెస్టులు చేస్తున్నారు. మనం చూసాం వరవరగా లాంటి వాళ్ళని, స్టైన్ స్వామిని, ఇట్లాంటి వాళ్ళందరూ అంటే వాళ్ళు వాస్తవాలు రాసినందుకు వాళ్ళ మీద శిక్షలు పడుతున్నాయి. కానీ ఇంత ఘోరం చేసిన వాళ్ళకి బిల్కిస్ బాను 14 మంది నేరస్తులు అని చెప్పి కోర్టు శిక్ష వేసి కొంతకాలం జైల్లో ఉన్న తర్వాత సత్ప్రవర్తన కలిగిన బ్రాహ్మణులు వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పి ప్రధానమంత్రి వాళ్ళకి కితాబులు ఇచ్చి మొత్తం వాళ్ళని బయటకు తీసుకొస్తే మరి వాళ్ళ న్యాయం ఎక్కడిది? ఇప్పుడు ఆల్రెడీ సుప్రీం సిబిఐ విచారణ కూడా ముగిసింది. ఆస్తికలు కూడా అవశేషాలు కూడా ఇస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ మూమెంట్లో ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఆల్రెడీ అంత ముగిసిపోయింది అన్నట్టుగా. ఆయేషా మీరా తల్లిదండ్రులైన, మహిళా సంఘాలైన, హక్కుల సంఘాలైన డిమాండ్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నిజంగా గ్రేట్. ఆయేషా మీరా తల్లిదండ్రులు నిలబడ్డాం, చాలామంది నిలబడరు. అసలు మేము ఆ మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు మీ వెనకాల మేము ఉంటామన్నా సరే నిలబడరు, వాళ్ళు ఓపిక లేక. కానీ ఆయేషా మీరా తల్లిదండ్రులు అలా కాదు, డబ్బును వేచేలుతూ ఎక్కని గడపలేదు. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో అయితే జరిగిందో, ఎవరైతే అధికారులు సాక్ష్యాలు తారుమారు చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు వాళ్ళకి న్యాయం చేయలేదు. పూర్తి స్థాయిలో అయితే ఆయేషా మీరా కేసు 19 ఏళ్ళు గడిచినా కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు. అదేవిధంగా నిందితుడు ఎవడో కూడా తేల్చకపోవడం అనేది అత్యంత దారుణం. కాబట్టి ఆయేషా మీరా తల్లిదండ్రులు పోరాటానికి మేమైతే అండగా ఉంటాము. అదేవిధంగా నిందితుడిని ఏమన్నా తేల్చడానికైతే ఇంకా ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి అయితే మహిళా సంఘాలు కోరుతా ఉన్నాయి. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ.